దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా మరి ఈ రీతిగా వాక్యంని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే తోటి సేవకులు, నాకు అత్యంత ప్రాణప్రియమైనటువంటి సహోదరులు, మరి పాస్టర్ సుదర్శన్ స్నేహితుడైన, బ్రదర్ అయినా, తోటి సేవకుడైన సుదర్శన్. కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా ఆలకించాలి. చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలి. శరీరానికి ఆహారము ఎంత ముఖ్యమో ఆత్మకు ఆహారమైనటువంటి వాక్యము కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. ఈ శరీరానికి సంబంధించిన ఆహారం భుజిస్తే నువ్వు బ్రతికిన కాలము, కొంతకాలము, నీ ఆయుష్కాలం అంతవరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఈ ఆహారము శాశ్వతముగా, ఎలా శాశ్వతమైనది, అది శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యంలో నిన్ను స్థిరపరుస్తుంది. శరీరానికి సంబంధించింది ఏమైపోద్ది? మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతాం, 150 సంవత్సరాలు బ్రతికినా ఒక దినానది మట్టిలో కలిసిపోవలసిందే. ఇది అశాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి, అనగా ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని భుజించడానికి ఆసక్తిగా మన యొక్క హృదయాన్ని, చెవులను, మన యొక్క ధ్యాస అంతటిని ఇక్కడే ఉంచాలి. దేవుని మందిరంలోనే మన మనస్సు ఉండాలి. నువ్వు మందిరంలోకి అడుగు పెట్టాక నీ ఆలోచన అంతా సిలువ మీద, ప్రభువు మీద తప్ప వేరే ఆలోచన నీకు రాకూడదు. మందిరంలో అడుగు పెట్టాక అర్థమవుతుందా? అపవాదికి ఎక్కడా కూడా అవకాశము ఇవ్వకూడదు. ఏం చేస్తుందంటే అపవాది ఎప్పుడైతే వాక్యాన్ని ప్రారంభిస్తామో అప్పుడు నిద్ర మొదలు పెడుతుంది. మనిషిని నిద్రపో చేస్తుంది, బుజ్జగిస్తూ ఉంటుంది అనమాట. అరే నిద్రపో, నువ్వు ఏమిందులే, వాక్యం ప్రశాంతంగా ఫ్యాన్ గాలి వస్తుంది, చల్లటి వాతావరణం ఉంది, వచ్చి నీళ్ళలో కూర్చున్నావు, వాక్యం ఈరోజు కాకపోతే ఆదివారం ఇందులే, ఈ రోజుకి నిద్రపో అని చెప్తాడు అపవాది. అందువల్ల ఏమవుతుందంటే కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. వాక్యం మీదకి మనసును వెళ్ళనివ్వదు. కాబట్టి అపవాదిని జయించే స్థితిలో నువ్వు ఉన్నావా, లేక నిద్రకి లొంగిపోయి అపవాదిని గెలిపించే స్థితిలో నువ్వు ఉన్నావా? నేను ప్రశ్నించుకోవాలి. ఈ దినం నువ్వు దేవుని గెలిపిస్తున్నావా, సాతానుని గెలిపిస్తున్నావా? అంటే నువ్వు నిద్రపోతే నువ్వు సాతానుని గెలిపించినట్టు లెక్క. నువ్వు ఆసక్తిగా వాక్యం వింటే సాతాను మీద నువ్వు విజయం పొందినట్టు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలైన వాక్యాన్ని హృదయములోనికి వెళ్ళనివ్వండి. దేవుడు లేఖన భాగం అంటారు, మీరు చెవులారా విందురే గాని గ్రహింపరట. వినడానికి వింటారే గాని వాటిని హృదయంలోనికి పంపించరట. ఏడ వరకు విని ఏడకి పంపిస్తే
దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇది ఇలా వింటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంది. దాన్ని ఇక్కడికి పంపట్లేదు. ఇక్కడికి నువ్వు ఎప్పుడైతే పంపిస్తావో నిజముగా నీ యొక్క ఆత్మకు ఆహారము నువ్వు అందించినట్లు లెక్క. ఎవడైనా వాక్యము విని దాని ప్రకారము జీవించని ఎడల వాడేమైపోతాడట? వ్యర్థుడైపోతాడు. వినుట మట్టుకు మాత్రమే విందురు కానీ గ్రహింపరు. మరి కళ్ళు మూసుకున్న వాళ్ళు మరి ఆసక్తిగా ఆలకిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిద్రపోతున్నారు అనుకోవాలా? ఏమర్థం అవుద్ది? కళ్ళు మూసుకొని ఎట్టుంటారు. కొంతమంది అయ్యో వాక్యాన్ని అంతటిని ఏకాగ్రతతో వింటున్నాడు రా ఈవిడ ఏకాగ్రతగా వింటుంది అనుకోవాలా, లేకపోతే మత్తుగా నిద్రపోతున్నాడు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి దైవ సేవకుడు ఏమని అనుకోవాలి? అది మీ ఆత్మ విమర్శ మీరు చేసుకోవాలి. దేవుడికి తెలుసు, నీకు తెలుసు నీ హృదయం ఏంటో. సేవకుడికి తెలీదు, నీ తోటి విశ్వాసులకి తెలీదు. నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆలోచన ఏంటనేది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. వేరే వ్యక్తికి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఎవరు నీ హృదయంతరంలోకి తొంగి చూస్తున్నాడో ఆయనకు భయపడి నువ్వు ప్రవర్తించాలి. సమస్తము నిన్ను రాజ్య వారసునిగా చేసేది ఆయన. హృదయ అంతరంగమును పరిశీలిస్తుంది కూడా దేవుడే. నువ్వు సేవకుణ్ణి మభ్యపెట్టొచ్చేమో, విశ్వాసిని మభ్యపెట్టొచ్చేమో, నీ తోటి వారిని మభ్యపెట్టొచ్చేమో, కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు మభ్యపెట్టలేవు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నిజస్వరూపము, నా నిజస్వరూపము దేవుడికి తెలుసు. నీకు తప్ప, దేవునికి తప్ప వేరెవరికి తెలియదు. ఒకవేళ నువ్వు యథార్థవంతుడివే అయితే, ఒకవేళ నువ్వు నిజముగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేవాడవైతే, తద్వారా దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము నీ నుండి ఎవ్వడూ తీసివేయలేడు. ఎవరికైనా సాధ్యమా? ఎవడికి సాధ్యము కాదు. నువ్వు తాత్కాలికంగా విని ఏదో నటిస్తూ భక్తి జీవితం, నేను భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నటిస్తూ ఉంటే ఆ నటన దేవునికి తెలుస్తుంది. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ దుర్దినాలలో, దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో నువ్వు నేను చేయవలసిన పని ఏమిటంటే మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా అంటే అపవాది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితుల్లో నీ ఎదుట నిలబడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు నేను మందిరానికి వచ్చినా నీలో మార్పు లేకపోతే, నీలో ఆత్మీయ అభివృద్ధి చెందకపోతే, నువ్వు 50 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా అది వ్యర్థమే, ప్రయోజనమేమీ లేదు. నీ భక్తి దేవుని ఎదుట వేషధారణ భక్తి లాగుందని అర్థం. మార్పు చెందకపోతే నెల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నీలో ఆత్మ సంబంధమైనటువంటి మార్పు కలగాలి. ఒకప్పుడు భయంకరమైనటువంటి బూతులు మాట్లాడే నువ్వు, ఒకప్పుడు భయంకరమైనటువంటి స్వభావము కలిగిన నువ్వు, ఒకప్పుడు లోక సంబంధ కార్యాల్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు గడిచినా, నెల గడిచినా నీలో మార్పు అంచెలంచెలుగా మార్పు కనబడుతూ ఉండాలి. లేని ఎడల నీ భక్తి వ్యర్థమే. మొదటి నెల ఉన్న నీ స్థితి 10వ నెలలో కూడా అదే స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ భక్తి జీవితంలో అభివృద్ధి లేనట్టే లెక్క.
ఈ వారం దేవుడు సేవకుడు చెప్పిన మాట, అమ్మా ఈ పని చేయకూడదు, దేవుని నమ్మిన బిడ్డలు ఈ పనులకు వెళ్ళకూడదు, దేవుని నమ్మిన బిడ్డలు ఈ కార్యాల్లో పాల్గొనకూడదు, దేవుని నమ్మిన బిడ్డలు ఈ యొక్క అబద్ధాలు ఆడకూడదు, దేవుని నమ్ముకున్న మనము, దేవుని రక్తములో కడగబడిన మనము ఈ అవినీతి, ఈ మోసపు కార్యాలు చెయ్యకూడదు అని సేవకుడు బలిపీఠము మీద ఈ దినం హెచ్చరిస్తే, వచ్చే వారం కల్లా నీలో ఆ కార్యాలు కనబడకూడదు. అది మార్పు. ఈ వారం నువ్వు నోటితో మాట్లాడిన దూషణ బూతులు మాటలని వచ్చే వారానికి నీ నోట రాకూడదు. అది నిజమైన మార్పు. భయపడాలి దేవుని వాక్యానికి. విని వెళ్ళిపోయి మందిరం దాటి వెళ్ళిపోవడంతో యథాస్థితిగా నువ్వు బ్రతికితే దానివల్ల ప్రయోజనం ఏంటి? సమాజములో సంఘానికి దేవుని బిడ్డలు రావాలంటే ఎలా వస్తారో తెలుసా? మొదటగా ఉన్న సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారనేది చూస్తారు. సమాజం ఏం చూస్తుంది? ఎప్పుడు లోకం ఎప్పుడు ఏం చూస్తుంది? దేనిని బట్టి దేవుని మందిరానికి వస్తారు? ఒకప్పుడు ఉన్నటువంటి డేవిడ్ వాడొక వ్యర్థమైన వాటిలో లీనమైపోయి, లోకంలో పడిపోయి, వ్యసనాలకు బానిసైపోయి, ఈ దినము వాడి నోట బూర్తి రావట్లేదు, వాడి నోట అసభ్యకరమైన మాటలు రావట్లేదు, చక్కగా మందిరానికి వెళ్తున్నాడు, చక్కగా వాడి జీవితం మారిపోయింది, చక్కగా వాడి ప్రవర్తన బాగుంది అని వాడిని ఎవరైతే సమాజంలో వాడిని చూస్తారో అప్పుడు జనాలకి మార్పు కలుగుతుంది. ఎందుకంటే వాడి మొదటి స్థితిని తర్వాత దేవునిని నమ్ముకున్న తర్వాత ఉన్న స్థితిని పోల్చి చూస్తారు. లోకం ఏం చేస్తుంది? పోల్చి చూస్తుంది. వాడు గతంలో ఎలా బ్రతికాడు, ఇప్పుడు ఎలా బ్రతికాడు, దానిని బట్టి ఇతరులు మందిరానికి రావడానికి అవకాశము ఉన్నది. ప్రభువుని విశ్వసించడానికి అవకాశము ఖచ్చితంగా 100% ఉంది. ఎందుకంటే వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు. అంతటి కరుడు గట్టిన నేరస్తుడు సైతము అన్ని వదిలేసి కేవలము దేవుని నమ్ముకొని మంచి స్వబుద్ధి కలిగి ఉండి జీవిస్తున్నాడంటే ఎవరికి మహిమ? ప్రభువుకి మహిమ. తద్వారా వారు కూడా మందిరానికి రావడానికి ఆసక్తి కనబరుస్తాడు. నిజమేరా? ప్రభు దగ్గరికి వెళ్తే నిజంగా మార్పు చెందుతుంది. నిజంగా మన జీవితాల్లో మార్పు వస్తుందేమో, మన పరిస్థితులు మారతాయేమో. ఒకప్పుడు అలా ఉన్నవాడు ఇలా ఎందుకు అయ్యాడు? మనుషులు చెప్తే వినలేదే, బంధువులు స్నేహితులు చెప్తే వాడు వినలేదే. ఎప్పుడైతే దేవుని మందిరానికి పోవడం మొదలు పెట్టాడో వాడి జీవితమే మారిపోయింది. అది కనబడాలి సమాజంలో, లోకంలో అది కనబడాలి. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ఆలోచనల్లో మార్పు కనబడాలి సమాజంలో. లోకం చిన్న చితకది కాదు. లోకం ఎక్కడికి పోయినా నిన్ను ఒక నిఘా వేస్తూనే ఉంటుంది, నిన్ను కనిపెడుతూనే ఉంటుంది సమాజం. నువ్వు అనుకుంటున్నావేమో తోటి విశ్వాసులు, తోటి సంఘము నిన్ను కనిపెట్టలేకపోయినా లోకం మరింత ఎక్కువగా ఎక్కడ పట్టినా నిన్ను సీసీ కెమెరా లాగా వెంటాడుతూ ఉంటుంది. లోకం దృష్టిలో కనపడకూడదు. మనం అనుకుంటాం మన భక్తి పరులు, మన ప్రార్థనా పరులు, ప్రతి వారం మందిరంకి వెళ్తున్నాం, ప్రతి వారం సందా వేస్తున్నాం అని అనుకుంటావేమో. కానీ లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నావో చూస్తున్నాడు, ఏ వీధిలో తిరుగుతున్నావో చూస్తున్నాడు, ఏ సందుల్లో నువ్వు తిరుగుతున్నావో చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావో ఆయన చూస్తున్నాడు, నీ స్వభావం ఏంటో ఆయన చూస్తూ ఉన్నాడు. నన్ను మనుషులు ఎవరు చూడట్లేదు అనుకుంటే అది పొరపాటే. ఒకసారి తల పైకి ఎత్తి చూడాలి, ఆయన చూస్తున్నాడు. దిక్కులు చూస్తాం మనం అటు ఇటు ఏదైనా చేయబోయేటప్పుడు, కానీ పైకి చూడం. పైకి చూడు, కనబడతాడు. ఆడ చూడాలి. నిత్య అగ్నిగుండంలో పడేసేది ఆయన, ఆరని అగ్నిలో పడవేసేది ఆయన్ని చూడాలి. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా కూడా
ప్రభువు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు క్రియల్లో చూపించకుండా నువ్వు విశ్వాసం ఎంత కనపరిస్తే ఏమి ప్రయోజనం? వ్యర్థమే. కాబట్టి చిన్న వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము ఆలకించండి. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినప్పుడు అక్కడ ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. వాక్యము చదువుతుండగానే మనస్సులోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నించండి. చదువుతుండగానే అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతను సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దిగి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మీరు వాక్యం చూడని అవసరం లేదు, నేను అర్థం చెప్తాను క్లియర్గా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఆయన గెన్నేసరతను తీరము దగ్గర సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలు వినాలని, ఆయన యొక్క బోధ వినాలని అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారట. గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి కొంచెం అది కంఫర్టబుల్గా అనిపించక అక్కడ మరి సీమోనుని పిలిచి, అక్కడ 2 దోణులు ఉన్నాయి, వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళని పిలిచి వాటిల్లో ఒక దోణి ఎక్కి దాన్ని కొంచెం దరి నుంచి లోపలికి నడిపించమన్నాడట. ఆ దోణిలలో చూడండి, ఆయన దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి దానిలో కూర్చుండి జన సమూహములకు బోధిస్తున్నాడు. 2 దోణులు ఉన్నాయి, వాటిల్లో ఒక దోణిని పిలిచాడు. అయ్యా, దరి నుంచి కొంచెం అటు లోపలికి పంపించు అని చెప్పాడు. దాని మీద కూర్చున్నాడు. కారణం ఏంటంటే గుంపులు గుంపులుగా వచ్చేసారు, జనముల మీద పడుతూ ఉన్నారు కనుక ఆ యొక్క దోణిలో కూర్చొని ఆయన బోధించడం మొదలుపెట్టాడు. చక్కగా వాళ్ళకి దేవుని రాజ్య సువార్తను గురించి, దేవుని గురించి ప్రకటించాడు. అర్థమైందా? అయిపోయిన తరువాత ఆ దోణిని ఏం చేశాడంటే, అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన బోధించుట ఆ 4వ వాక్యం, బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. రాత్రంతా ఏం చేశారంట? ఆ ముందు రోజు రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు వారికి చేపలు. మరుసటి దినం గడిచింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆ జనుల మీద పడుతూ ఉన్నారు. ఆ దోణిలో కూర్చొని వాక్యము బోధించాడు. బోధించి చాలించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు సీమోను తోటి, అయ్యా, నీ యొక్క దోణిను లోతునకు నడిపించి లోతునకు పంపించి చేపలు పట్టడానికి వలలు వేయండి అన్నాడు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ ముందు రోజు రాత్రంతా ఎంతో శ్రమ పడ్డారు. ఆ 2 దోణులు వేసుకొని చేపలు ఏం పడలేదు.
ఆ మరుసటి దినం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. ఆ ధోనిని కొంచెం లోపలికి అక్కడ జరిపించి దానిలో కూర్చొని వాక్యం బోధించాడు. బోధించడం అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా చెప్తున్నాడు, ఆ ధోనిని లోపలికి పంపించి మీ వలలు చేపలు పట్టడానికి వేయండి అన్నాడు. అలా వేసిన తరువాత జరిగిన సందర్భం ఏంటంటే, విస్తారమైన చేపలు పడినట్టుగా మనం ఆ యొక్క లేఖన భాగాల్లో చూస్తాం. ప్రభు ఎప్పుడైతే వల వేయమన్నాడో లోపలికి నడిపించి, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, చాలా జాగ్రత్తగా వినాలి, అయినా కూడా నువ్వు చెబుతున్నావు కనుక నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని లోతునకు నడిపించారు. ఎక్కడికి నడిపించారు చెప్పాలి? ఎక్కడి నుంచి? దరి దగ్గర నుంచి లోతులోకి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడేయమన్నాడో ఆ ప్రాంతంలోకి నడిపించి వలలు వేయమన్నాడు. ఏం జరిగింది? విస్తారమైన చేపలు పట్టి వాటిని ఫుల్గా 2 ధోనిలు కూడా నింపబడి ఇంకా ఎక్కువైపోయి బరువు పట్టలేక దూరముగా ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులను కూడా, చేపలు పట్టే వాళ్ళని కూడా రమ్మని పిలుస్తున్నారు. ఆ మాట చదవండి అక్కడ, తర్వాత రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి మాకు సహాయం చేద్దురు రండయ్యా. రాత్రి చూస్తేనేమో ఒక్క చేప పడలేదు, ఏం దొరకలేదు. ఇప్పుడు చూస్తేనేమో 2 ధోనులు నిండిపోయి మేము పట్టలేక వాటిని మా వల్ల కావట్లేదు, మీరు కూడా వచ్చి మాకు సహాయం చేయండి అంటున్నారు. అదే ప్రదేశంలో రాత్రి అంతా వేశారు వాళ్ళు. ఎప్పుడు వేశారు? అదే ప్రదేశంలో రాత్రి అంతా వేశారు, ఏమి పడల వాళ్ళకి. ప్రభు వచ్చాడు, ప్రభు అదే లోతునికి నడిపించి అక్కడ వేయమన్నాడు. ఎందుకు రాత్రి పడలేదు, ఇప్పుడు ఎందుకు పడ్డాయి? ఏమా? రాత్రి ఎందుకు పడలేదు, ఇప్పుడు ఎందుకు పడ్డాయి? ఆ ధోనిలు రాత్రంతా ఖాళీయే. పగలు దేవుడు వచ్చి చెప్పేటప్పటికి ధోనిలు నిండిపోయింది చేపలు, ఇంకా సరిపోక ఒక సహాయం అడుగుతున్నారు. కారణం ఏంటి? ఆ ధోని చేసిన పని ఏంటో తెలుసా? ప్రభు యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆ ధోని ప్రభువును మోసింది, ప్రభువుకు సహాయపడింది. ఆ దరిన ఉన్నటువంటి ఆ ధోని ప్రభు కూర్చొని దేవుని అతని యొక్క వాక్యాన్ని బోధించడానికి ధోని సహాయపడింది. కాబట్టి ఆ ధోని నింపబడింది. ఇంకొక అర్థం తీసుకుంటే, ఆ దరిన ఉన్నటువంటి ఆ ధోని లోతునకు నడిపించాడు. ఏముంది అక్కడ ఆ మాట? ప్రభు ఏం చెప్పాడంట? లోతునకు నడిపించి వలలు వేయండి అన్నాడు. మన ఆత్మీయ జీవితానికి దాన్ని తీసుకుంటే దరిని తిరిగి చేపలు ఈజీగా చిక్కిపోతాయి. అవునా? చిక్కుతాయా? దరిని తిరిగి వేయడంతో టక్కున వచ్చి పడిపోతాయి, తొందరగా చిక్కుపడతాయి. లోతులకు వెళ్ళినాయి అనుకో చేపలు, వెంటనే చిక్కుతాయి. నీకు చాలా ప్రయాసపడాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు దరిన తిరిగేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా, నేనున్నావా ప్రశ్నించుకో. నువ్వు దరిని తిరిగితే అపవాది వేస్తాడు, ఈజీగా వేసి క్యాచ్ చేసి లాగేస్తాడు చేపని. ఇక్కడిక్కడే తిరుగుతుంటే అపవాది వేయడంతో, ఇదిగో కనబడతానే ఉన్నారు, ఇక్కడే రా దరిన, లోపలికి పోలేదు. లోపల ఏడో కనబడకపోతే మనం పోయి ప్రయాసపడి ఎతికి వేయాలి. ఒడ్డునే కనబడుతున్నాయి కదా, ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి, లోతుకు పోవట్లా. వేస్తున్నాడు అపవాది వల, టక్కని చిక్కుపడిపోతున్నాయి, లాక్కొని వెళ్ళిపోతున్నాడు, వండుకొని తింటున్నాడు.
ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మీయ అనుభవం ఎలా ఉండాలంటే లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. అనగా దేవునిలో నువ్వు నిమగ్నమై 100% దేవునిలో ప్రార్థన వాక్యము ఎడల ఆసక్తి కలిగి ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్తే అపవాదికి కష్టమే నిన్ను పట్టుకోవడం. పైన ఆచారబద్ధంగా ఆదివారం మందిరానికి వెళ్ళామా, వచ్చామా, తినేసామా, వాక్యం చదవకుండా, ప్రార్థన లేకుండా, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మొదటగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా, ప్రభువుకు మొర పెట్టకుండా, మన జీవితాల్లో మన యొక్క అతిశయోక్తి అతి దేవునికి అయిష్టమైన కార్యాలను విడిచిపెట్టకుండా, ఇది దరిదరిన ఉండేటువంటి భక్తి జీవితం. ఇది దరిదరిన తిరిగేటువంటి భక్తి జీవితం. నామకార్థమైన బ్రతుకంటారు, వేషధారణ బ్రతుకంటారు దేవునికి. అప్పుడు వేషధారణ ఉన్నాడు ఈజీగా చిక్కిపోతాడు. అపవాది వేసే వలలో ఈజీగా లోకానుసారమైన ఒకళ్ళ విసురుతాడు. దరినే ఉంటావు కనుక ఈజీగా చిక్కిపోతాడు, లాక్కొని వెళ్తాడు లోకంలోకి. ఆ ధోని ఏమైందమ్మా? ఖాళీగా ఉన్న ధోనిలో ప్రభువు కొరకు పనిచేసింది, ప్రభువుకు ఉపయోగపడింది ఆ ధోనే. ప్రభు కూర్చొని దేవుని రాజ్య సువార్త చెప్పడానికి, ఆయన దానిలో కూర్చోడానికి ఆ ప్రభు కొరకు ఉపయోగపడింది ఆ ధోనే. నువ్వు నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నావు దేవునికి? ప్రభు నువ్వు మోస్తున్నావా? ప్రభు సువార్తను నువ్వు మోస్తున్నావా? ప్రభు నీ మీద కూర్చోడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన కాడిని మోయడానికి? ఏదైనా చేస్తాం కానీ అది మాత్రం చెయ్యం. రాత్రంతా ఖాళీగా ఉన్న ధోనిలో తెల్లారలేకి వాటి స్వభావం మారిపోయింది. ధోని నింపబడ్డాయి, ఫుల్గా నిండిపోయినాయి చేపలు, విస్తారమైన చేపలతో నిండిపోయింది. కారణం ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. ప్రభువును మోసింది ఆ ధోనే, ప్రభు కొరకు పని చేసింది ఆ ధోనే. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నేను కూడా ప్రభు కొరకు ఉపయోగపడితే, ప్రభు కొరకు నువ్వు కూడా నేను కూడా పని చేస్తే లోతైన అనుభవాల్లోకి ప్రభు నిన్ను నడిపిస్తాడు. నువ్వు లోతులోకి వెళ్ళు. దరిదరిన ఉండే భక్తి జీవితం కాదు. ఈ అంచె దినాలలో, ఈ దుర్దినాలలో, దేవుని రాకడ సమీపిస్తున్న దినాల్లో నీ భక్తి జీవితం, నా భక్తి జీవితం, ఆత్మీయమైన అనుభవం ఎక్కడికి వెళ్ళాలంట? లోతునకు వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి ఫలింపు కలిగింది. వినుట మట్టుకు మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మందిరంలో ఉన్నంతసేపు ఆసక్తిగా ఉంటుంది, బాగా వినుపుతుంది, బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. విన్నంతసేపు అడుగు దాటి బయటకు వేయడంతో ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో కూడా నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. కలిసిపోయిన వాటిలో అయిపోకూడదు. ఇప్పుడు బయటకు వెళ్ళాము, లోకంలోకి వెళ్ళాము, లోకస్తులతో పాటు నువ్వు కూడా కలిసిపోకూడదు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిలా నువ్వు కనబడాలి. ఎక్కడున్నా కూడా. తామర పువ్వు ఎట్లా ఉంటుంది? బురదలో ఉన్నా, ఎంత చిక్కులో ఉన్నా దానికి ఒక ప్రత్యేకత ఎక్కడ అంటుకోదు. అన్ని నీళ్ళల్లో ఉన్నా కూడా అది ఏమంటుకోదు. నువ్వు లోకంలోకి వెళ్ళినా కూడా నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన వ్యక్తురాలుగా నువ్వు ఉండాలి. సమాజం నిన్ను చూసి ఏమనాలంటే, అరే దేవుని నమ్మిన బిడ్డ, ఆ బిడ్డ ఏం చేయదు అట్లాంటిది. ఆయన దేవుని నమ్ముకున్న బిడ్డ అట్లాంటి పనులు చేయడానికి ముందుకు రానే రాడు. అందుచేత అతని యొద్దకు వెళ్ళి మనం ఈ పని, లోక సంబంధమైన పని చేద్దామనే ఆలోచన నిన్ను అడగడానికి కూడా వాళ్ళకి మనసు రాకూడదు. కనపరచాలండి భక్తి జీవితంలో. ఆశ్చర్యపోయారు శిష్యులు. రాత్రి అంతా ప్రయాసపడ్డాము, మాకేమీ చిక్కలేదయ్యా, అయినను నీ మాట చొప్పున. ఎక్కడ విధేయత చూపించారు? అయినను నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తాము. దేవుని మాటకు ఎదురు చెప్పలేదు. దేవుని మాటకి చెప్పావులేయ్యా, రాత్రి అంతా తెల్లారుజాము దాకా నిద్ర మానేసి చేసి
ఎంత ఇబ్బందులు పడి ఎంత ప్రయాసపడ్డామో ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు వచ్చి నువ్వైతే ఆ లోతుకు బొమ్మని చెప్పి అడిగేయమంటే పడిపోతాయా అన్నారా? అన్నారా? అనలేదు. అదే విశ్వాసం, అదే విధేయత. ఆయన మాట చెప్పడంతో విన్నారు. నువ్వేం చేస్తున్నావు? వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం, అమ్మా ఇది కాదు దారి, ఇది దారి అంటే ఆ దారిలో పోకుండా నేను ఇదే దారి పోతాను. అమ్మా ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదంటే నువ్వు చెప్పేది ఏంది, నేను చేసేది కరెక్ట్. విధేయత చూపిస్తున్నావా? యోనా ఏం చేశాడు? ఎక్కడికి పోమన్నాడు? నినవేకి వెళ్ళయ్యా అంటే తర్షీషు పోయే వాడెక్కాడు. నా దారి ఒక దారి అన్నాడు యోనా. దేవుడి మాట ఇర్లా, లెక్క చేయలా, వాడెక్కి వెళ్ళిపోయాడు. అందరికి ఎదురైంది, అందరు చచ్చే పరిస్థితి వచ్చింది. దేవుని మాట లెక్క చేయకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టి నీ సొంత నిర్ణయాలకి నువ్వు వెళ్ళిపోతే గనుక నువ్వు పడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిన్ను దేవుడు కూడా రక్షించగలడు. లేడు. ఆయన కూడా ముఖం చాటేస్తాడు. విసుగు చెంది చెప్పి 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 ఆయన కూడా ముఖం చాట వేస్తాడు. ఏమన్నాడు? ఎన్ని మారులు గద్దించినను గద్దింపునకు లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఇంకా మళ్ళీ అవకాశమే లేదు. హఠాత్తుగా ఉపద్రవము నీ మీదకి వచ్చినట్లు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కాబట్టి మార్పు రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ దినము ఇన్న వాక్యాన్ని బట్టి రేపటి దినాన నువ్వు బయటికి వెళ్తే నీకు ఇది గుర్తు రావాలి. నీ సేవకుడు చెప్పిన మాట నీకు గుర్తు రావాలి. సేవకుడి దృష్టిలో ఇది కరెక్టా కాదా? మరి సేవకుడు చెప్పిన వాక్యంలో ఇది చేయకూడదని ఉంది కదా, మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది ఎప్పుడు. కానీ దానిని కూడా దాటి అడుగేసి మరీ వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే దేవుడు కనబడట్లేదుగా ఎదురుగా. నీకు కనబడకపోవచ్చు, నువ్వు దేవునికి క్లియర్గా కనబడుతున్నావు. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినాన నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి వ్యర్థమైన మాట ఏది విడిచిపెడతాడు అనుకోవద్దు. దేవుడు ఏది విడిచిపెట్టాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టాడు. ప్రతి మాట, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినాన లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దరిదరిన ఉండేదిగా ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, లోతుకు వెళ్ళు అనగా ప్రార్థన ఎడల ఎడతెగక ప్రార్థించు, వాక్యము ఎడల ఎడతెగక వాక్యము చదువు, ప్రతి సమయమందు అసమయమందు దేవుడిని విజ్ఞాపన చేస్తూ ఉండు, ప్రతి విషయంలో మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు లోకంలోకి వెళ్తే ఆ లోక సంబంధమైన మాటలు నీ చెవిని వినబడతాయే కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు తెలియని ప్రశాంతత నీ జీవితంలో కనబడుతుంది. మనుషుల దగ్గరికి నువ్వు పరిగెత్తడం వల్ల ప్రయోజనం లేదు. నీకు మనుషులు నీకే సహాయం చేయరు. మహా అయితే తాత్కాలికమైనటువంటి డబ్బు మాత్రం ఏదో కొద్దిగా సహాయం చేయగలరు, కానీ అది కూడా తాత్కాలికమైనదే. మొదటగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకో. నీ ఆత్మీయ జీవితము ఎట్లా ఉందో తూకం వేసుకో. దర్యావేషి కాలంలో అన్నాడు దేవుడు, ఇదిగో గోడ మీద రాస్తున్నాడు, మెనేటెకెల్ ఓ ఫార్సిస్ అని రాశాడు. దాని అర్థం ఏంటి? ఇదిగో ప్రభు నిన్ను తక్కెడలో తూచినప్పుడు నువ్వు తేలిపోయావంట. ఏమి బరువు లేదు. ఆత్మీయ జీవితంలో ఏం బరువు లేనివాడు ఏమవుతాడు? తేలిపోతాడు. తక్కెడలో తేలిపోయాడు. కాబట్టి దేవుని ఎదుట చేసినటువంటి ఆ అవిధేయతకమైన కార్యాన్ని బట్టి అతను మరణించాడు. ఎక్కడ తూకంలో సరిపోలా. ప్రభు నిన్ను నన్ను తూకం వేస్తాడు. తూకం వేస్తే ఎట్టుండాలా? దేవుని తక్కెడ ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు తయారు చేసిన తక్కెడు కాదు అది, డూపు తక్కెళ్ళు కాదయ్యి. వేసాడు కరెక్ట్గా ఉంటుంది. ఆ తూకంలో సెట్ అయ్యావా సరే, తూకంలో పోతే తీసి ఆ తక్కిడిని అటేస్తాడు అగ్నిగుండంలో. అవుట్. కాబట్టి లోతైనటువంటి దేవుని ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలి. ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించాలి.
నువ్వు ఏ కార్యం చేస్తున్నా, ఏ పని మొదలు పెడుతున్నా, నువ్వు ఏ పనిలో మొదలు పెట్టబోతున్నా అది దేవుడు చూస్తున్నాడని మొదట నీ జ్ఞాపకం రావాలి. మనుషులు చూడలేదు అనుకుంటున్నావేమో, ఆయన చూస్తున్నాడు. నేను చేస్తుంది కరెక్టా కాదని మొదట నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఆ పని మొదలు పెట్టాలి. ఇది దేవునికి ఇష్టకరమైందా కాదా? మొట్టమొదటి ప్రశ్న నువ్వు వేయించుకోవాల్సింది ఏంటంటే, ఏ పని నువ్వు ప్రారంభిస్తున్నా ఇది దేవునికి యోగ్యమైనదా కాదా? దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడడా ఈ కార్యాన్ని? ఆ ప్రశ్న వేసుకొని నీ పని నువ్వు ప్రారంభించాలి. ప్రార్థనా పూర్వకంగా నువ్వు ప్రారంభిస్తే దేవుని చిత్తమైన మార్గంలో వెళ్తావు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తే యోనాని సముద్రంలో పడేసినట్టు జనాల మీద అందరికీ సముద్రంలో పడేయాలి. కాబట్టి ప్రధానమైనటువంటి అంశం మనం గుర్తుంచుకోవాల్సింది, వినుట మట్టుకు మాత్రమే కాదు కానీ క్రియల్లో నీ జీవితం కనపడాలి. ఇక నుండైనా మన జీవితాలు మార్చుకుందాం. దేవుడు రాకడ సమీపిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత కృపాకాలము దాటిపోయిందంటే ఇంకా ఆయన మళ్ళీ కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, జాలి అనేది ఉండదు ఆయనకి. తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ లెక్క అప్పచెప్పవలసిందే. ఇటు పోయేవాళ్ళు ఇటు, ఇటు పోయేవాళ్ళు ఇటు, అంటే రెండు దారులు. ఆ స్థితి దాకా మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏ సమయం వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళ్తాననేటువంటి నిరీక్షణతో నేను జీవించవలసిన అవసరం ఉంది. నిన్ను బట్టే ఇతరులు మందిరానికి వస్తారు. నీ ప్రవర్తనను బట్టే ఇతరులు మందిరానికి వస్తారు. నీలో జరిగిన మార్పును బట్టే ఇతరులు మందిరానికి రావడానికి అవకాశం ఉంది. ఆ మార్పు నువ్వు సమాజంలో కనబరుస్తున్నావా లేదా? ప్రభు యొక్క ఆధిక్యాన్ని నువ్వు కనబరుస్తున్నావా లేదా? ప్రభు నీ ద్వారా మహిమపరచబడుతున్నాడా లేదా సమాజంలో? ప్రభు నీ ద్వారా ఘనపరచబడుతున్నాడా లేదా సమాజంలో? ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి లోతైన ఆత్మీయమైన అనుభవాల్లోకి వెళ్ళే స్థితిలో ఉండి మనం దేవుని రాజ్యానికి ఆయనతో పాటు మనము మధ్యాకాశంలో కొనిపడడానికి సిద్ధపడేవారిగా ఈ దినము నుండి ఒక తీర్మానముతో ప్రభు వైపు చూసి ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా పాటల ద్వారా నీ నామం మహిమపరచబడింది. ప్రార్థనల ద్వారా నీ విజ్ఞాపనలు ప్రభువా నీ సన్నిధికి చేర్చు. నువ్వు ప్రభువా నీ నోటి మాటలు బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలాలను దయచేయండి. లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాల్లోకి బిడ్డలను మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితంలో ఎన్నటికీ ప్రభువా దరిని తిరిగేటువంటి తాత్కాలికమైనటువంటి నామకార్థమైనటువంటి ఆత్మీయ జీవితం మాలో ఉండకూడదు ప్రభువా. ఇదిగో విస్తారమైన చేపలు పడ్డాయి, నీ మాట చొప్పున వేశారు కనుక. అవును తండ్రి, నిన్ను మోసిన దోనె విస్తారముగా నింపబడింది. నీ కొరకు పని చేసిన దోనె విస్తారముగా నింపబడింది తండ్రి. మాకు కలిగిన ధన్యత ప్రభువా, మాకు కలిగిన గొప్ప దేవుడు నాయన. మా ద్వారా నీ నామము సమాజంలో మహిమపరచబడాలి. మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా క్రియల ద్వారా, మేము చేసేటువంటి ప్రతి పని ద్వారా నీ నామమే మహిమపరచబడాలి తప్ప నీ నామము దూషించబడకూడదయ్యా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మా అతిక్రమములను, అదోషములను ప్రభువా మేము దాచిపెట్టుకొనక నీ సన్నిధులు ఒప్పుకొని నీ కనికరము పొందే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకోండి. దీవించండి, సహాయం చేయండి. నూరంతల ప్రతిఫలాలను మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ.